నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్లు ప్రసంగించకుండా వాకౌట్ చేసిన సంఘటనలు వివాదాస్పదంగా చూడవద్దని ఆయన అన్నారు. గవర్నర్లు రాజ్యాంగబద్ధమైన అధికారులే కావడంతో ముఖ్యమంత్రి గవర్నర్లు సయోధ్యతో ముందుకు వెళ్లాలని సూచించారు. అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఆలపించడంతో గవర్నర్లు వ్యతిరేకించిన అంశాలు కూడా ఆయన రిపోర్ట్ చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రికి 4000 ఇళ్లు కేటాయించాలని గుర్తుకు చేశారు. పేదరిక నిర్మూలనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి అవసరమని, తెలుగు భాషను గౌరవించాలి అంటూ హైలైట్ చేశారు. అలాగే వికసిత భారత్ను నిర్మించడమే ఆయన లక్ష్యంగా పేర్కొన్నారు. మా ఊళ్ళో ఇంత వేమగోడి వీరాజు గారు, అలాగే దత్త గారు, నాగేంద్ర గారు, మీరందరూ కూడా నేను కేవలం మీతో భోజనం కూడా అనుకున్నాను. నాకు ఇంత పెద్ద సంఖ్యలో మీ అందరినీ కదమంటే నాకు బాగా కదమంటే గుర్తుకొస్తుంది. అప్పుడు ఎప్పుడు రాజమండ్రికి వస్తే వీరాజు గారు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో అన్నింటిలో మంత్రి గారప్పుడు చెప్పినాడు. చెప్పి ఇవి అభిప్రాయానికి అవుతాయి కాబట్టి వీటికి శాస్త్రీయమైనటువంటి పరిష్కారం చేయాలని ఆయన ఒకటి ప్రభుత్వంతో అధికారులతో అనేకమైనటువంటి చర్చ జరిపి పోరాటం చేసి సాధించినటువంటి మహానాయకుడు సోమ వీరాజు గారని వారికి నిజంగా తోడున్నటువంటి మహిళా సోదరులను కూడా ఈరోజు అభినందిస్తా ఉన్నా. అందుకని ఆనాడు నేను భగవాన్ శాఖ మంత్రి వాజ్పేయి గారు ప్రధానమంత్రున్నారు. వాజ్పేయి గారు ఆయన చాలా గొప్ప రాజకీయవేత్తనే కాదు, మానవతావాది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, నువ్వు ప్రధానమంత్రి శాఖ మంత్రి కదా, ఇక్కడైతే మురికి కూడా ఉన్నారు, ఇక్కడైతే స్టమ్స్ అంటారు, అవి మనము లేకుండా నిర్మూలించాలి.